హాయ్ హలో వెల్కమ్ టు మహా న్యూస్. నేను మీ ప్రశాంతి. నార్మల్గా ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త వెబ్ సిరీస్లు వస్తూనే ఉంటాయి అండ్ ఓటీటీ అనేది మనకి ఎప్పటికప్పుడు కొత్త వెబ్ సిరీస్ని పరిచయం చేస్తూనే ఉంటుంది. అలా ఇప్పుడు మన ముందుకు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక కొత్త వెబ్ సిరీస్ అయితే రాబోతుంది, అదే కుడియడం అయితే. అండ్ దీంట్లో చెప్పుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఇలాంటి ఒక సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్, అలాగే ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ని ఇప్పటివరకు ఇండియాలో ఎవరు తీసుకురాలేదు. ఇలాంటి ఒక వెబ్ సిరీస్తో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు అమలాపాల్ అండ్ రాహుల్ విజయ్. సో వాళ్ళతో మాట్లాడేద్దామా? హలో అమలా అండ్ హాయ్ రాహుల్. Hi. హౌ ఆర్ యూ? Very good, yeah. How are you? ఐఎమ్ గుడ్. I'm good. ఓకే, ఎలా ఉంది ఫీలింగ్? వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వబోతోంది అండ్ యాక్షన్ థ్రిల్లర్ బేస్డ్ కాబట్టి మీకు ఇష్టమైన జానర్లో రాబోతోంది. స్కైఫై థ్రిల్లర్ అండి. సో ఇట్ ఇస్ జస్ట్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాజ్ అసలు కపుల్ ఆఫ్ అవర్స్ అంతే ఇట్ విల్ బీ అవుట్. అండ్ ఇన్ని మంత్స్ మేము ఏవైతే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యామో అదంతా రెసిప్రొకేట్ అవుద్దా లేదో ఆడియన్స్ సైడ్ నుంచి అని ఒక చిన్న భయం కూడా ఉంది. బట్ దెన్ వీఆర్ ప్రెటీ ష్యూర్ బికాజ్ ఈ కంటెంట్ అనేది ఇప్పుడు వరకు మనకి రాలేదు తెలుగులో. టైం లూప్ మీద అన్నది, లైక్ ఆ డే రిపీట్ అవ్వడం, స్టఫ్ లైక్ దాట్. మన తెలుగు ఆడియన్స్ దేవ్ బీన్ ఆల్వేస్ ఎంకరేజింగ్ న్యూ కంటెంట్. లైక్ కొత్త కంటెంట్ ఏమైనా దొరికిందంటే ఇట్ ఈస్ గ్రిప్పింగ్, దెన్ ఫర్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ ప్లేసెస్. సో ఐ ప్రిటీ మచ్ ఫీల్ పర్సనల్గా నాకేంటంటే ఇది లిమిటెడ్గా మన తెలుగు ఆడియన్స్ కన్నట్టే ఉండకుండా ఆల్ ఓవర్ ఇండియా ఒక రౌండ్ కొట్టిద్దని చెప్పేసి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ మేము ట్రైలర్ చూసేసాము, కుడి ఎడమ అయితే అని చూపించారు. బట్ కుడి ఎడమ అయితే పొరపాటు లేదు, బట్ కుడి ఎడమ అయితే దీంట్లో ఏం పొరపాటు ఉందో మాకు తెలుసుకోవాలి అని ఉంది. దెన్ యూ హ్యావ్ టు వాచ్ ద సిరీస్ చూడాలి మీరు, అప్పుడు కానీ అర్థం కాదు ఏంటి ఎందువల్ల వీళ్ళిద్దరూ స్ట్రక్ అయి ఉన్నారు ఈ లూప్లో, అందులోంచి బయటకు ఎలా పడతారు అన్నదే. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగా డీల్ చేశారు. యా, ఇంతకుముందు కూడా కొన్ని మూవీస్ వచ్చాయి, లైక్ ఆదిత్య 369 కావచ్చు, 24 మూవీ కావచ్చు. బట్ అవి టైం మిషన్లో ట్రావెల్ అవుతూ ఉన్న జానర్లో వచ్చాయి. బట్ మీరు చెప్తుంది ఏంటి అంటే రిపీటెడ్ మనకి జరిగిన ఇన్సిడెంట్సే ఒక డేలో రిపీట్ అవుతూ ఉంటాయి అని. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వినడానికి. అసలు ఇది చాలా బేసిక్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మందికి అయ్యింది కూడా ఆల్రెడీ. ఫిక్షన్ అంటే చాలా మందికి ఇది ఫిక్షన్ కింద కనిపించవచ్చు, బట్ దెన్ ఇట్స్ అవుట్ దేర్. కొన్ని మనకి ఇఫ్ యూ సీ బ్లాగ్స్ ఉంటాయి, కొన్ని జనాలు ఎక్స్పీరియన్స్ చేసిన బ్లాగ్స్ రాసున్నారు. జస్ట్ టైం లూప్ అని చెప్పేసి మనం వెళ్ళి గూగుల్లో కొడితే ఒక 100 లింకులు వస్తాయి అనమాట. అండ్ అలాంటివన్నీ చూసినప్పుడు మేబీ మనకే డౌట్ వచ్చేస్తాయి, మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, మనకు తెలియదు. బట్ దెన్ ఎక్స్పీరియన్స్ చేసిన పీపుల్ రాసున్నప్పుడు దాని గురించి ఉంటుందేమో ఇలాంటిది, ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను నేనైతే. బట్ దెన్ నాకు ఈ క్యారెక్టర్ చేయడం మూలంగా, ఈ సిరీస్ చేయడం మూలంగా ఆ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఏమంటే రోజు రిపీట్ అవ్వడం, అది ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎమోషన్స్ ఎలాగా మారుతూ ఉంటాయి, ప్రతిదీ కూడా ఐ జస్ట్ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. ఓకే, ఈ వెబ్ సిరీస్ అనేవి రియాలిటీకి సిమిలర్గా ఉంటాయి, రిలేటెడ్గా ఉంటాయి. ఉండొచ్చు కొంతమందికి ఫిక్షన్ అనిపించవచ్చు. బట్ అలా నమ్మే వాళ్ళకి నమ్మని వాళ్ళకి కూడా ఫర్ షూర్ ఇట్ విల్ బీ అ వెరీ థ్రిల్లింగ్ సిరీస్ టు వాచ్. ఇన్స్పెక్టర్ దుర్గా గారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది అండ్ ఈ వెబ్ సిరీస్ రాబోతుంది? Same feeling when every time something that we worked and believed in a lot is releasing. Waiting, always it's a waiting period now. We've waiting for the feedbacks of the audience, how now it's time to hear their perspectives and their ideas, so just waiting. ఓకే, మీరు ఇంతకుముందు చాలా మూవీస్ చేశారు, లైక్ రఘువరన్ బీటెక్ కావచ్చు, ఇంకా మెనీ మూవీస్ ఉన్నాయి. బట్ దాంట్లో మీరు చాలా క్యూట్గా పద్ధతిగా చాలా బాగా అనిపిస్తారు. మరి ఇక్కడికి వచ్చేసరికి మీరు ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్ అండ్ చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది మీ క్యారెక్టర్. సీరియస్ రోల్ ఎలా అనిపిస్తుంది ఈ రోల్ చేసినందుకు? Every role is different, and when you play different roles, different sides of different facets of me I can explore. So Durga is serious, not a serious, she is also, her job is also like that, right? And she has her cute side, but that is in a different space. She has her vulnerable side, which is also there in the series. So every person, what journey they go through,
like their emotional and what they truly are, that also kind of changes. So you will get to see all facets of Durga. ఓకే, Yeah. అంటే పర్టికులర్గా ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు దీన్ని చూస్ చేసుకోవడానికి బాగా పర్టికులర్ రీజన్ ఏంటి, ఇది నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పే? Everything fell in place, it was a very interesting theme, being stuck on a time loop, and then director Pawan Kumar, I've always wanted to work with him, so that also happened, and very interesting role also, and the setting, and it's a series and it's for a platform like AHA, so everything fell into place beautifully. ఓకే, రాహుల్ గారు, మీరు యాక్షన్ అంటే బాగా ఇష్టం అని చెప్పారు. No. ఎందుకు, వై డిడ్ యూ లైక్ యాక్షన్ ఓన్లీ? అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ యాక్షన్, దట్ ఈస్ మై పర్సనల్ ఫేవరెట్ జానర్. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను అలాగే పెరిగాను యాక్షన్ ఫిల్మ్స్లో. సో నాకు యాక్షన్ అంటే బాగా ఇష్టం. బట్ దెన్ ఐ హావ్ డన్ రామ్ కామ్స్, అండ్ నౌ దిస్ ఇస్ స్కైఫై థ్రిల్లర్, ఒక సైంటిఫిక్ ఫిక్షనల్ థ్రిల్లర్ ఇది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఐఎమ్ జస్ట్ ఉత్తి యాక్షన్ ఇష్టపడతాను అని కాదు, బట్ ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. Initially, if not now, I don't know when I'll do that. I just don't want to stick on to something permanently. So as an actor, I just want to explore everything. Personal favorite, any day it is action, and for sure I'll be doing more action films. ఓకే, ప్రొఫెషనల్గా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తారు, బట్ పర్సనల్గా మాత్రం మీకు As an audience, action films ఎక్కువ యాక్షన్ ఫిల్మ్స్ ఎక్కువ ఇష్టం. ఓకే, ఓటీటీస్లో ఇప్పుడు చాలా వెబ్ సిరీస్ వస్తున్నాయి, మూవీస్ వస్తున్నాయి, బట్ చాలా వెబ్ సిరీస్లు కూడా వచ్చాయి. బట్ ఈ వెబ్ సిరీసెస్కి ఇప్పుడు మీరు తీసుకొచ్చే ఈ వెబ్ సిరీస్కి డిఫరెన్స్ ఉంటుందంటారా? ఆడియన్స్ ఎప్పుడు ఎక్కువగా కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు, ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు కదా. ట్రూ. సీ అంటే మనకి కొత్తలో స్టార్ట్ అయినప్పుడు ఓటీటీ స్పేస్ అన్నది దేవర్స్ అంటే ఐ డోంట్ నో ఐ షుడ్ సే ఇట్ ఆర్ నాట్, బట్ దెర్స్ లాట్ ఆఫ్ క్రాప్. అంటే కంటెంట్ మొత్తం ఎలా అంటే ఏదో అడల్ట్ సీన్స్ పెట్టేసాము వితౌట్ నో, అంటే ముందు వెనకాల ఏమి ఉండదు, జస్ట్ ఒక అడల్ట్ సీన్ పెట్టేసాము, దాని మీద మార్కెట్ చేసుకున్నాము, అది ఆడియన్స్ ఇలా అయిపోయింది స్పేస్లో. సో ఇనిషియల్గా నాకు అలాంటి పిక్చర్స్ వచ్చినప్పుడు నేను అసలు ఐఎమ్ సో సారీ అని ఒక 1 arm డిస్టెన్స్ దూరంలో పెట్టాను. ఈ ఐడియా వచ్చేసరికి ఇట్ ఇస్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఇట్స్ అ వెరీ సీరియస్ ఫిల్మ్, ఇట్స్ అ జెన్యూన్ అటెంప్ట్, ఒక కొత్త పాయింట్. సో ఇలాంటిది నేను కానీ మిస్ అయ్యానంటే ఎక్కడో లైఫ్లో రిగ్రెట్ ఉండిపోద్ది. అంటే మళ్ళీ వెనక్కి చూసుకొని అది ఇది మనం ఎందుకు చేయలేదు అని ఆ ఒక గిల్ట్ ఉండకూడదు అని చెప్పేసి ఇనిషియల్గా ఐడియా ఎగ్జైట్ చేసింది అదే యూఎస్పీ అనుకుంటున్నాను నేను. యూనివర్సల్ సెల్లింగ్ పాయింట్ అదే, ఇట్స్ ఆన్ టైమ్ లూప్, మనకి ఇప్పటివరకు రాలా. అండ్ అదే యూఎస్పీ. అండ్ దిస్ క్యారెక్టర్ ఎస్పెషల్లీ ఆది అన్న రోల్, దో ఈజ్ అ ఫుడ్ డెలివరీ బాయ్, నేను ఒక బడ్డింగ్ యాక్టర్ని. ఆ ఫిల్మ్లో సిరీస్లో ఆది ఏంటంటే ఈజ్ అన్ ఆస్పైరింగ్ యాక్టర్ యాజ్ వెల్ ఇంకో సైడ్. సో ఎక్కడో పర్సనల్ కనెక్షన్ కూడా ఏర్పడింది ఆ క్యారెక్టర్తో. సో ఐ థాట్ ఓకే, ఐ థింక్ నేను బాగా పుల్ ఆఫ్ చేయగలుగుతాను. ఇట్ విల్ బీ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ యాజ్ వెల్ టు లెర్న్ అండ్ టు యాక్ట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. నాకేంటంటే యాజ్ అన్ ఇండివిజువల్గా నేను గ్రో అవుతానని చెప్పేసి ఐ జస్ట్ జంప్ ఇన్. ఓకే, అమలా గారు, నార్మల్గా ఇంతకు ముందు అన్నట్టే మీరు చాలా మూవీస్ చేశారు, బట్ ఒక ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ అనేది మనం ఒక వెబ్ సిరీస్లో కానీ మూవీస్లో కానీ చేస్తున్నప్పుడు అదొక ఛాలెంజింగ్గానే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఛాలెంజింగ్గానే చెప్పుకోవాలి నిజం చెప్పాలి అంటే. బట్ అలాంటి టైంలో మీరు ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఇది చేయగలనా, ఎస్ ఐ కెన్ డూ, లేకపోతే ఐ కాన్ డూ అని అనుకున్నది ఏమన్నా ఉందా? Is there anything like I can't do, I can do any scripts? See, if I feel I cannot pull it, off, pull that role, I think then that's what I would want to do, because that will bring a lot of new perspectives from me. I did a film called Millie in Malayalam, and Millie is like a super introverted and a very, she has the social anxiety. So she's somebody who's very different from who I am and how I function in my life and with like people and all that. So I said no to that project first, and the director, in fact, he actually told me this, and it was a very beautiful learning for me that that when I feel that I cannot do something, pull off a role, or I don't know this person, then that journey becomes very interesting. So I did that film and it came out really, really well. So now I don't have
yeah, like there are times when, see, I finished an action film recently and it hasn't come out. So in between, I got couple of action movie offers, and I don't want to immediately do that genre. I want that project to come out and see, see for myself and see how it has come out and if it's my thing. So such decisions I take, and if I don't like repeating. If I'm doing a thriller, then then our industry works like that. Like once a success model comes, then a lot of repetition tends to happen. So that is something I consciously choose not to do. Okay. How was your experience with the director? Pavan Kumar, Yes. brilliant experience and a very fresh experience. I've seen his works, and I always knew he's a very different kind of a director. He sees and tries, his own stuff. So that's why. So that's how I also changed my preparation as an actor, because I know that I was going to work with a director like Pavan, and I definitely would want him to navigate me in my performance and help me reinvent myself as an actor. So that's what I did. I didn't prepare anything. I let the shoot and the character unfold organically. But normally I would prepare a lot. So this time I just went with completely empty head and empty preparation. So, but you cannot do that with everyone. With Pavan, I had that sort of, I knew that, he can pull off something that I won't be able to maybe if I had prepared myself. So yeah, loved working with him. ఓకే అండ్ మీకు ఎలా అనిపించింది డైరెక్టర్? అయ్యో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. హీ హిమ్సెల్ఫ్ యాక్చువల్గా పర్సనలీ ఈజ్ అ థియేటర్ ఆర్టిస్ట్. ఆయన స్టేజ్ ప్లేస్ ఇవన్నీ చేస్తూ వచ్చారు. సో యాక్టింగ్ మీద ఆయనకున్న కమాండ్, లైక్ దర్ సో మచ్ ఆఫ్ కమాండ్ అనమాట. అండ్ హీఈస్ వన్ ఆఫ్ హిస్ కైండ్. అంటే ఇఫ్ యూ సీ ఫిల్మ్స్ లైక్ లూసియా, యూ టర్న్, నౌ దిస్ ఇస్ కమింగ్ అవుట్, కుడియడం అయితే హీ కీప్స్ ఆన్ ఛాలెంజింగ్ హిమ్సెల్ఫ్. సో దట్ ఈస్ సంథింగ్. అంటే అలాంటి ఇండివిజువల్స్ని చూస్తే మనకు ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది. అలాంటి వాళ్ళతో వర్క్ చేయాలి. నేను నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఐ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఆయన వర్క్ లూసియా ఐ వాజ్ వెరీ బిగ్ ఫ్యాన్. అండ్ దెన్ సడన్లీ 4 years డౌన్ ద లైన్ ఐ గెట్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ హిమ్. సో ఐ జస్ట్ జంప్డ్ అనమాట. నేను గెంతేసి లైక్ నేను చేయాల్సిందే అని చెప్పేసి. బికాస్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ఇలాంటి వాళ్ళతో మనం వర్క్ చేస్తే బోల్డ్ అంత నేర్చుకునేది అనుకుంటుంది. వెన్ యూ ట్రావెల్ విత్ దెమ్, వెన్ యూ కమ్యూనికేట్, so there's so much to learn. So it was for me, I just went down there as a student and he was like my teacher anamata. And our 45 days I just traveled with him, learning stuff and doing my work ante. So I చాలా ఎంజాయ్ చేసాను ప్రాసెస్. ఓకే. అంటే షూటింగ్ టైంలో ఆయన మిమ్మల్ని ఎలా నేటేట్ చేసేవారు? అంటే కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి షూట్ టైంలో చాలా సీరియస్గా ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏమైనా షార్ట్స్ అటు ఇటు అయినా సరే కొంచెం లిటిల్ బిట్ యాంగ్రీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆయన నో, హీస్ వెరీ కామ్, హీస్ వెరీ కంపోజ్. లైక్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఆయన హెడ్లో ఉంటుంది అనమాట. ఆయనకి ఏం కావాలో ఆయనకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నేనే కొంచెం ఆయన్ని ఇరిటేట్ చేసేవాడిని, సేయింగ్ దట్ ఇంకోటి చేస్తాను అని చెప్పి నేనే లైక్ వెన్ హీ లైక్ ఆయనకి ఆ షార్ట్ వచ్చేసినప్పుడు తెలుసు ఆయన ఎక్కడ కట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి కావాలి ఏంటి అని చెప్పేసి. సో ఈ అసలు అంటే ఎలా అంటే ఆ అట్మాస్ఫియర్లో అసలు ఆ మనిషి అక్కడ ఉన్నారు అన్నది కూడా తెలిసేది కాదు. సో అది చాలా బిగ్ క్వాలిటీ. అంటే పవన్ గారు ఎక్కడ ఉన్నారంటే ఎత్తుక్కోవాల్సింది వచ్చేది అనమాట. అక్కడ ఉన్నారు, మూలలో వెళ్ళిపోయి నించునే వాళ్ళు, ఒక చిన్న మానిటర్ ఉండేది, అక్కడికి వెళ్ళి నించొని చూస్తుండే వాళ్ళు. లైక్ హీ ఈస్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్. అసలు నో టాంట్రమ్స్, నథింగ్ ఆన్ ఇట్. ఓకే. ఈ మూవీలో వెబ్ సిరీస్లో అంటే నాకు నిజం చెప్పనా మీకు, ఇది ఫస్ట్ నుంచి చెప్దాము అనుకున్నా, ఇది చూస్తున్న ప్రతిసారి నాకు వెబ్ సిరీస్ అనేది పక్కన పెట్టేస్తే మూవీ అన్నది మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే చూడడానికి కూడా అలానే అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ద క్వాలిటీ అండ్ ద అవుట్పుట్ దట్ పుల్ ఆఫ్ చేసింది, దట్స్ బికాస్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అని చెప్పాలి. టీమ్ వాళ్ళందరూ ఎక్కడ మనకి ఒక ఇట్ ఈస్ లైక్ ఫిల్మ్ ప్రొడక్షన్ లాగే అండి మొత్తం కూడా. ఇట్ ఈస్ నెవర్ ఓటీటీ కదా, బడ్జెట్స్ తక్కువ అలా ఏం లేదు. ఇప్పుడు థింగ్స్ ఆర్ చేంజింగ్. సేమ్ ఆ బడ్జెట్సే, అలాంటి అవుట్పుట్, ఆ క్వాలిటీ అవుట్పుట్టే ఇస్తున్నారు. సో యా. ఓకే. ఈ సిరీస్లో మీ రోల్ ఎలా ఉండబోతుంది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరేం చెప్తారు? చాలా బాగా ఉండబోతుంది. చాలా పర్సనల్గా కనెక్ట్ అయ్యేలా ఉండబోతుంది. మీకు ఏంటంటే ఆదిని చూస్తే ఎవడో అంటే అన్నోన్ పర్సన్ని చూస్తున్నట్టు ఉండదు. అరే వీడు మనకు తెలిసినోడు కదా, మన పక్కనే బాయ్ నెక్స్ట్ డోర్ స్పేస్లో ఉంటుందన్నమాట. సో
సో ఆ కనెక్టివిటీ అన్నది చాలా ఈజీగా లైక్ యూ కెన్ ఫీల్ వాట్ ఈస్ ఫీలింగ్ అండ్ యూ వాంట్ హిమ్ టు లైక్ అచీవ్ వాట్ ఎవర్ ఇస్ ట్రయింగ్ టు డూ. సో యా. ఓకే, మీరు ఈ మూవీలో అగైన్ మన మూవీ వస్తుంది చూసారా, ఈ సిరీస్లో మీ రోల్ ఎలా ఉండబోతుంది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు ఏం చెప్తారు? You see what she is, and very realistic and very real. Like I said, like a human. Like how we all are. Like you're doing your job, and when you go back home, you have a life of your own, right? So that you will see. You'll see Durga in her job, then in her personal life, and when she goes back home, how what she feels as a simple human. And also you'll see what cops, like police officials, what they have to deal with, and what they go through, because they have limitless problems but limited possibilities. So within that space, how they try to give their best and to maintain the peace. So yeah, all that will be interesting to watch, because everything is in a very real space. That's why you also feel like it's a movie every time. There is nothing fictitious or unrealistic about the entire show and the characters, all the characters. అంటే ఇంతకు ముందు మీరు చేసిన క్యారెక్టర్స్కి ఇప్పుడు ఈ సిరీస్లో ఉన్న క్యారెక్టర్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? Everything is different. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. Yeah, it's a completely different character. ఓకే, రాహుల్ గారు, డైరెక్టర్ గురించి, పవన్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? Brilliant. In one word answer, he's just brilliant. Yeah. You, Amla. He's a revolutionary. Yeah. That makes more sense, actually. That makes more sense. Yeah, he is a one-man army. Yes. Yeah, like his first movie, Lucia, it was the first crowd-funded movie. He knows that he has talent, and he knows that he has potential, and he also has a mind to make what it takes to make his dream come true. So very inspiring person. అండ్ మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది? ఇట్స్ వెరీ నైస్. అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆన్ స్క్రీన్. ఇఫ్ యూ చూస్తే ఈ దుర్గా అండ్ ఆది క్యారెక్టర్ ఈ రెండే లూప్లో స్ట్రక్ అయి ఉంటాయి. సో దే హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అదర్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఆ బాండ్ అన్నది చాలా బ్యూటిఫుల్గా ఒక బ్రదర్లీ ఇంకా బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ ఎలా అయితే ఉంటుందో, సో దర్ జస్ట్ దేర్ హెల్పింగ్ ఈచ్ అదర్. లైక్ అది ఎంతగా రిఫ్లెక్ట్ చేసిందంటే పర్సనల్ లైఫ్లో వీ యాక్చువల్లీ షేర్ దట్ కైండ్ ఆఫ్ బాండ్ ఆఫ్ స్క్రీన్ కూడా. సో ఇట్స్ బ్యూటిఫుల్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ అలాంటి రిలేషన్స్ దొరకడం అన్నది లైఫ్లో చాలా రేర్గా జరుగుతుంటాయి. ఓకే, ఇప్పుడున్న జనరేషన్కి ఓటీటీ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే న్యూ కంటెంట్ని తీసుకురావడానికి అయినా, లేకపోతే న్యూ టాలెంట్ని బయటకు తీసుకురావడానికైనా ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనిపిస్తుంది. సో మరి మీరేం చెప్తారు? ఇప్పుడు ఆహాలో మీ వెబ్ సిరీస్ రాబోతుంది. ఫర్ షూర్, బికాస్ యూ సీ యంగ్స్టర్స్ లైక్ మీ ఆర్ కమింగ్ యాక్టర్స్కి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉండడం వల్ల వాళ్ళ టాలెంట్స్ని దే కెన్ జస్ట్ పుట్ ఇట్ అవుట్ దేర్. అంటే ఒక సో మెనీ ఆపర్చునిటీస్, వర్క్ అన్నది పెరిగింది, దానివల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అండ్ దిస్ అంటారు థియేటర్స్కి ఇబ్బంది అవుతుంది అండ్ స్టఫ్ లైక్ దట్. కానీ చూసి థియేటర్కి ఉన్న ఇంపాక్ట్ థియేటర్కి ఉంటుంది అండ్ ఓటీటీకి ఉంటుంది. ఇట్ ఇస్ నెవర్ ఇది తక్కువ ఇది ఎక్కువ అన్నది ఉండదు. ఇట్స్ జస్ట్ అ చాయిస్. లైక్ ఆడియన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాడు, ఓటీటీలో ఫిల్మ్ చూస్తాడు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఇలాంటి ఒక ఆహా అన్నది ఇక్కడ మనకి పెట్టారు. ఫస్ట్ సౌత్లో అల్లు అరవింద్ గారు, అజిత్ వీళ్ళు పెట్టారు అని చెప్పేసి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సేమ్ క్వశ్చన్. ఇంతకుముందు మీరు చేసిన రోల్స్కి ఇప్పుడు మీరు ఈ సిరీస్లో చేస్తున్న రోల్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? యా కంప్లీట్లీ అండి. బికాస్ ఫుడ్ డెలివరీ బాయ్ అన్నది ఐ నెవర్ డన్ బిఫోర్. అండ్ ఆస్పైరింగ్ యాక్టర్ అని ఒక చిన్న ఎలిమెంట్ కూడా అలాంటిది ఇప్పుడు వరకు నేను ఎక్కడ చేయలేదు. జస్ట్ ఏదో లవర్ బాయ్ క్యూట్గా అలా ఉంటాడు ఇలాంటివి చేస్తున్నా కానీ దిస్ ఇస్ ద డిఫరెంట్ ప్యూర్ న్యాచురల్ అండ్ ఆర్టిస్టిక్ అప్రోచ్ ఉన్న రోల్ ఇది. సో ఐ జస్ట్ ఎంజాయ్డ్ ఇట్. కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు ఒక మూవీకి కానీ ఒక వెబ్ సిరీస్కి కానీ
ఇవన్నీ ఒక ఎత్తు, యాక్షన్ పార్ట్ కానీ మూవీ కానీ వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే జస్ట్ మ్యూజిక్ మాత్రమే ఒక ఎత్తు అవుతుంది, ఎందుకంటే అది ఒక హార్ట్ లాంటిది మూవీకి కానీ వెబ్ సిరీస్కి కానీ. మరి మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? యా, పూర్ణ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి. లైక్ హీస్ బీన్ విత్ పవన్ గారు సిన్స్ లూసియా టైం నుంచి, ఫస్ట్ అప్పటి నుంచి ఉన్నారు పవన్ గారితో, అందరూ వాళ్ళ టీం అనమాట. చూసి ఆ థీమ్ ఎంత హాంటింగ్ ఉండదు అని చెప్పేసి చాలా మందికి నచ్చుతుంది ఆ థీమ్ అనేది. దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద సిరీస్. అంటే ఆ ఒక్క థీమ్ ఉంటే మీకు సిరీస్ మొత్తం ఇలా ఉండబోతుందని మీకు విజువల్ పడిపోద్ది. సో ఒక్క 30 seconds ట్యూన్లో అది పుల్ ఆఫ్ చేయగలిగారంటే ఇట్ ఈస్ బ్రిలియంట్. లైక్ అలాంటి టెక్నీషియన్స్ ఇంకా ఓవరాల్ మనకి ఇండియా మొత్తం ట్రావెల్ అవ్వాలి, వర్క్ చేయాలి అని చెప్పి నేను హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. ఓకే, అమలా గారు, మీకు ఇంకా నా లైఫ్లో ఇలాంటి ఒక రోల్ చేయాలి నాకు అని ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా? Yeah, right now I am kind of I think yeah, I would love to do like a nice love story. Yeah, లవ్ స్టోరీ. yeah, బట్ యూ డిడ్ like a love genre, let's say love story. Yeah, బట్ యూ డిడ్ ఆల్రెడీ ఇన్ లవ్ జోనర్. yeah, but like not like that, like something more in the real space, something more like what the movie Marriage Story, no, on you've seen it, right? Scarlett Johansson's, like something like that, like a nice if we can show relationship like in its most purest and realistic form, because I think love is a very vulnerable emotion, you know. It can even make a strong man it can break anyone. So something like that, something new and fresh, a fresh love story. Okay. Yeah. మీకు ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? యాజ్ ఆఫ్ నో అంతేమీ ఆలోచించట్లేదండి. ఐ జస్ట్ వాంట్ జస్ట్ డెలివర్ సమ్ గుడ్ కంటెంట్ అవుట్ అండ్ వచ్చే ప్రతి ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని ఒకటే ఆలోచిస్తున్నాను. అండ్ ఐ జస్ట్ వాంట్ డూ ఎవ్రీథింగ్. మనకి సొసైటీలో ఎలాంటి క్యారెక్టర్స్ అయితే ప్రతిదీ తిరుగుతుందో, ప్రతి ఒక్క క్యారెక్టర్ని నాకు ఆన్ స్క్రీన్ పోర్ట్రే చేయాలన్నది అయితే ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్, బట్ ఐ విష్ అండ్ ఐ వుడ్ ప్రే దట్ మన నేచర్కి, గాడ్కి దట్ ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలి అని చెప్పి. ప్రొఫెషనల్గా యూ వాంట్ టు డూ ఎనీథింగ్, బట్ పర్సనల్గా ఎలాంటి? పర్సనల్గా ఐ డోంట్ నో, రా ఏజెంట్ మేబీ. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ Yeah, you would be too good. Yeah. Yeah, so raw agent role, that is my spy FBI. లాగా, FBI ఆ జానర్లో ఏమైనా అలాంటి స్ట్రాంగ్ రోల్ చేయాలని. ఎందుకు లవర్ బాయ్గా ట్రై చేయాలి అనుకోవట్లేదు మీరు? అలా అయితే ఏం లేదండి. లైక్ అన్ని ఇష్టమే, కాకపోతే మీరు అన్నారు కదా లైక్ స్పెసిఫిక్గా ఏమైనా ఉందంటే, సో దట్ ఈస్ ద థింగ్. సో ఆర్ ఇస్ లైక్ ఐ జస్ట్ వాంట్ డూ ఎవ్రీథింగ్. ఓకే, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ కమింగ్ అవుట్ అండి, అండ్ దిస్ వన్ ఫిల్మ్ కాల్ బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, దట్ వీ డిడ్ పోస్ట్ కోవిడ్. అండ్ దిస్ వన్ మోర్ ఫిల్మ్ కాల్డ్ పంచతంత్రం అని, ఇట్స్ అన్ ఆంథాలజీ. మన సృజన్ గారు ఇంకా అఖిలేష్ గారు ప్రొడ్యూసర్స్. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అంతే, ఇదే లైన్. ఓకే, మీ ప్రాజెక్ట్స్, మీ నెక్స్ట్? My next release is Kadavar. It's my first production also. And then my debut Hindi series, and then one more Tamil movie. ఓకే, థ్యాంక్ యూ అమలా, అండ్ థ్యాంక్ యూ రాహుల్ గారు. ఈ సిరీస్ సూపర్ హిట్ అవ్వాలి అండ్ ఆడియన్స్లోకి చాలా బాగా దూసుకెళ్ళిపోవాలని కోరుకుంటున్నాము. Thank you. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ మహా న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.